హాయ్ స్టూడెంట్స్, బైపీసీ వాళ్ళకైతే ఈరోజు ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది. ఎంపీసీ వాళ్ళందరూ కూడా ప్రీవియస్ వీడియోలో నేను ఒక మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేసుకోమని పెట్టాను. ఎలా ఎంసెట్ ఎగ్జామ్ ఎలాగుంటుందో అలాగే ఉంటుంది. ఇప్పుడు మీకు నెంబర్ ఆఫ్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు సైట్ చూపిస్తాను. మ్యాక్సిమం పీసీ వాడడానికి ట్రై చేయండి. కంప్యూటర్ లేని వాళ్ళు మొబైల్ ఫోన్ కూడా వాడుకోండి. ఈ సిస్టమ్ చూడండి. దీంట్లో ఇప్పుడు నేను చూపించే మోడల్లో మీకు 2015 నుంచి 2024 వరకు కండక్ట్ చేసిన పేపర్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడున్న టైంలో ఒకసారి ప్రాక్టీస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఎగ్జామ్స్ నెట్ అని క్లిక్ చేస్తే, ఎగ్జామ్స్ నెట్ అని టైప్ చేస్తే మీకు క్లియర్గా ఇది వస్తుంది. ఎగ్జామ్స్ నెట్ ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్ పేపర్స్ ప్రాక్టీస్ సైట్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మీకు ట్రెండింగ్ ఎగ్జామ్స్ అని వస్తుంది. ఆ ట్రెండింగ్ ఎగ్జామ్స్లోకి వెళ్తే ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ అని వస్తుంది. ఇంజనీరింగ్ ఎగ్జామ్స్లో మీరు అట్లాగే డౌన్వర్డ్ వెళ్ళండి. టీఎస్ ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రీవియస్ పేపర్స్ అని వచ్చింది. దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఫస్ట్ ఓపెన్ చేయగానే టీఎస్ ఎంసెట్ 24 సాల్వ్డ్ పేపర్స్ అని వస్తుంది. అయితే ఇక్కడ చూడండి క్లియర్గా లాస్ట్ ఇయర్ 7th 8th జరిగిన ఎగ్జామ్స్ ఎవరి అంటే బైపీసీ. కాబట్టి ఇప్పుడు మీరు 9th రోజు పేపర్ని క్లిక్ చేయండి. 9th రోజు పేపర్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చూడండి 2 ఆప్షన్స్ ఉన్నాయి, స్టార్ట్ లెర్న్ టెస్ట్ అండ్ ఫుల్ టెస్ట్ అని. ఇక్కడ వేరియేషన్ చెప్తా చూడండి. లెర్న్ టెస్ట్ అని క్లిక్ చేస్తే చూడండి, లెర్న్ టెస్ట్ అని క్లిక్ చేస్తే పేపర్ ఓపెన్ అయింది. ఒక ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఒక ఆన్సర్ క్లిక్ చేద్దాం, ఏదో ఒక ఆన్సర్ అటెంప్ట్ చేద్దాం. అక్కడ వ్యాలిడేట్ అని క్లిక్ చేస్తే మీకు కింద క్లియర్గా సొల్యూషన్ కూడా వస్తుంది. సో ఇలా మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి ఒకవేళ మీరు ఫుల్ టెస్ట్ క్లిక్ చేసుకుంటే, ఫుల్ టెస్ట్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఆన్సర్స్ రావు. ఫుల్ టెస్ట్ క్లిక్ చేయండి, క్వశ్చన్ వస్తుంది. ఇట్లా ఆన్సర్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోవాలి. సో మీకు ఎలా అనుకుంటే అలా ప్రాక్టీస్ చేసుకోండి. ఒకవేళ కాన్సెప్ట్స్ రావాలి 2024లో ఎన్ని మోడల్ పేపర్స్ ఉన్నాయి, ఎన్ని డేస్ ఎగ్జామ్స్ ఉన్నాయి, 2023, 22, 21 అట్లా 15 వరకు ఉన్నాయి. ఆ పేపర్స్ అన్నీ కూడా కూర్చొని ప్రాక్టీస్ చేసుకోండి. డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. మీకు మీ మీద కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంక్రీజ్ అవుతాయి. చాలా జాగ్రత్తగా పేషెన్సీ తోటి ఒకసారి పేపర్స్ అన్నీ చెక్ చేసుకోండి. ఎగ్జామ్లో మాత్రం 3 hours టైంని ప్రాపర్గా వాడుకొని హ్యాపీగా ఎగ్జామ్ రాసండి. మీరు 3 hours కనుక ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పేపర్తో స్పెండ్ చేసినట్లయితే 99% మీరు విన్ అయినట్టే. ఎందుకంటే 3 hours స్పెండ్ చేసినా మీరు 50% మార్క్స్ తెచ్చుకున్నా కూడా, అంటే 160కి 50% 80 మార్క్స్ తెచ్చుకున్నా కూడా మీ ర్యాంక్ వచ్చేసి బిలో 6,000 ఉండడానికి స్కోప్ ఉంటుంది. ఐ హోప్ ఎవ్రీవన్ విల్ కాన్సన్ట్రేట్ మోర్ అండ్ కమింగ్ 3 daysని మంచిగా వాడుకోండి. హ్యాపీగా ఎగ్జామ్ రాసండి. థ్యాంక్ యూ.